రోడ్ యాక్సిడెంట్స్ దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఇది ఒకటి. నిమిషానికో ప్రమాదం, ప్రతి 3 నిమిషాలకి ఒక మరణం నమోదవుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం, మరీ ముఖ్యంగా హెల్మెట్ ధరించకపోవడంతో ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నట్లుగా ఇప్పటికే బోలెడని సర్వేలు వెల్లడించాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల నివారణకు వినూత్నంగా ముందుకెళ్తుంది. నో హెల్మెట్ నో ఎంట్రీ పైలట్ ప్రాజెక్టును ముందుగా మహబూబాబాద్ జిల్లాలో ఇంప్లిమెంట్ చేస్తోంది. మహబూబాబాద్ జిల్లాలోని 38 గ్రామాల్లో ఈ ప్రోగ్రామ్స్ సక్సెస్ఫుల్ గా నడుస్తున్నాయి. పోలీస్ అవగాహన, అన్ని ఊర్ల సర్పంచులు ఏకతాటిపైకి రావటం, ప్రజలు సైతం ఏకగ్రీవ తీర్మానంతో నో హెల్మెట్ నో ఎంట్రీ కార్యక్రమం విజయవంతంగా నడుస్తోంది. సిటీ టౌన్స్ కి వెళ్లే జనాలే కాదు, ఊర్లో తిరుగుతూ పొలం పనులకు వెళ్తూ కూడా హెల్మెట్ ధరిస్తున్నారంతా ఇప్పుడు. అంతేకాదు అన్ని గ్రామాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. హెల్మెట్ ధరిస్తేనే మా ఊర్లోకి రండి అంటూ పెద్ద పెద్ద బ్యానర్లను ఊరి బయట ఏర్పాటు చేశారు. ఇలా పోలీసుల సూచన మేరకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకెళ్తున్నారు. హెల్మెట్ తో పాటు మరో 2 నిబంధనలను కూడా పక్కాగా పాటిస్తున్నారు. సీసీటీవీ నిఘాలో గంజాయి నిర్మూలనకు కంకణం కట్టుకున్నారు. ఇదే అంశంపై జిల్లా ఎస్పీ శబరీష్ ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఆయన ఫుల్ కామెంట్స్ ను స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దీష్ అందిస్తారు. ఆ 3 సూత్రాలు భయంతో, భక్తితో కాదు, బాధ్యతగా ఆచరిస్తే ప్రమాదాల నివారణ సాధ్యమనేది పోలీసుల భావన. మానుకోట జిల్లాలో ఒక ఉద్యమంలా ఆ 3 సూత్రాలు ఆచరణ సాధ్యమయ్యాయి. ఇప్పటికే కొన్ని గ్రామాలను పైలట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేసి ఆ గ్రామాల్లో హెల్మెట్ అనివార్యంగా అక్కడ అమలు చేస్తున్నారు. సేమ్ టైంలో సీసీ కెమెరాలు, అదేవిధంగా గంజాయి రహిత గ్రామాలుగా తీర్చిదిద్దుతున్నారు. సో జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ పిలుపు మేరకు ఇది ఒక యజ్ఞంలా కొనసాగుతున్నాయి. మనతో పాటు జిల్లా ఎస్పీ గారు. సార్ చెప్పండి, ఇప్పుడు మీ పిలుపుకు ప్రజలు ఏ విధంగా స్పందించారు, ఎట్లా ఉంది, ఎన్ని గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్గా ఈ నిబంధనలు అమలు చేస్తున్నారు? మెయిన్లీ రోడ్ సేఫ్టీ, సీసీటీవీ కవరేజ్ అండ్ డ్రగ్ అబ్యూస్ తగ్గించడానికి మనము ఒక 2 వీక్స్ బ్యాక్ మొత్తం జిల్లాలో ఉన్న 482 జీపీ సర్పంచెస్, అలాగే 5 మున్సిపాలిటీ వార్డ్ కౌన్సిలర్స్, చైర్మన్స్తో ఒక మీటింగ్ తీసుకున్నాము. మీటింగ్ తీసుకొని మెయిన్ ఈ పర్పస్, ఈ ఆబ్జెక్టివ్స్ అచీవ్ అవ్వాలంటే మీరందరూ కూడా ముందుకొచ్చి ఈ గ్రామ సభలు పెట్టి తీర్మానాలు చేసుకోవాలని అప్పీల్ చేశాము. తద్వారా ఆ తర్వాత మన డిఎస్పీ, ఎస్ఐలు, సిఐలు అంతా లోకల్ లెవెల్ వెళ్ళి ప్రతి మండలానికి 2 జీపీలు సెలెక్ట్ చేసి, అలాగే ప్రతి మున్సిపాలిటీలో 3 వార్డ్ సెలెక్ట్ చేసి ఆ వార్డ్ మెంబర్స్ అలాగే సర్పంచెస్తో గ్రామ సభలు పెట్టి తీర్మానాలు చెప్పించుకున్నారు. గ్రామ రెజల్యూషన్ చేశారు. రెజల్యూషన్లో మెయిన్ మన గ్రామము గంజాయి రహిత గ్రామంగా మారాలి, ప్రతి ఒక్కరు రోడ్ సేఫ్టీ రూల్స్ పాటించాలి, అలాగే ప్రతి ఒక్క విలేజ్ కూడా సీసీటీవీ కవరేజ్ లోపలికి రావాలని తీర్మానాలు చేసుకున్నారు. ఆ తర్వాత ఎస్ఐలు, సిఐలు అంతా డోర్ టు డోర్, ఇంటింటికి సర్వే చేసి వాళ్ళందరికీ అవగాహన కల్పిస్తూ హెల్మెట్ పెట్టాలంటే పెడితే ఏమి ఉపయోగం ఉంది, దాన్ని పెట్టకపోతే ఏం నష్టమని ప్రతి ఇంటికి వెళ్ళి అవేర్నెస్ కల్పించారు. తద్వారా మంచిగా ప్రజలు కూడా మన కోసమే చేస్తున్నారు కదని వాళ్ళు బాధ్యత తీసుకొని, అది ప్రతి ఒక్క సర్పంచ్కి కూడా అదే ధన్యవాదాలు తెలియజేస్తాను. వాళ్ళు వాలంటరీగా హెల్మెట్ లేదంటే ఎంట్రీ లేదు అని వాళ్ళు ఫ్లెక్సీలు, బ్యానర్ను పెట్టడం, వాళ్ళు చాలామంది సర్పంచులు వాళ్ళే డొనేట్ చేసి హెల్మెట్ డోనర్ ద్వారా హెల్మెట్ డొనేట్ చేసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. ఇప్పుడు మొత్తం మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎన్ని గ్రామాలలో ఇప్పుడు మీరు చెప్పినటువంటి 3 సూత్రాలు అమలు జరుగుతున్నాయి? ఈరోజు ఇప్పటికీ మనం పైలట్గా 2 జీపీస్ పర్ మండల్ తీసుకున్నాము. సో టోటల్ 39 జీపీస్, అలాగే ఒక 15 వార్డ్స్, 5 మున్సిపాలిటీని కాబట్టి ఇప్పుడు ఈ స్టార్టింగ్లో ఇట్లా చేస్తున్నాం ఫస్ట్ ఫేజ్లో. ఇంకా ముందు దీని ద్వారా ఇంకా వేరే సర్పంచ్లు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ఇప్పుడే ఆల్రెడీ మనం కూడా చేస్తాం సార్ అని ముందుకు వస్తున్నారు. సో తద్వారా ఇంకా ముందుకు కూడా మనం తీసుకెళ్తాం. సో ముఖ్యంగా ఇప్పుడు సీసీ కెమెరా వల్ల కావచ్చు, లేకపోతే హెల్మెట్ వల్ల కావచ్చు, ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి ప్రాక్టికల్గా? సో ప్రాక్టికలీ స్పీకింగ్ ఇప్పుడు మనం చూస్తే రోడ్ యాక్సిడెంట్స్ అనేది 80% ఆఫ్ యాక్సిడెంట్స్ 2 వీలర్స్లో అవుతున్నాయి. సో 80% ఆఫ్ యాక్సిడెంట్స్ 2 వీలర్స్లో అవుతుందంటే మెయిన్ థింగ్ మనకు ఫేటల్ అవ్వదు. ఎప్పుడు అవుతుంది ఫేటల్ అంటే హెడ్ ఇంజరీ వల్లనే అవుతుంది. సో హెల్మెట్ పెట్టుకుంటే దీని ద్వారా 100% ఫేటల్ యాక్సిడెంట్స్ చాలా వరకు తగ్గుతాయి. సో మనము వాళ్ళకి ఎట్లా చెప్తున్నామంటే డీజీ సార్ ఇన్స్ట్రక్షన్ మేరకు అరైవ్ అలైవ్ అని ఒక క్యాంపెయిన్ నడుస్తుంది. అయితే మీరు క్షేమంగా ఇంటికి చేరండి అని ఒక మనం పిలుపునిస్తూ మీరు హెల్మెట్ పెట్టుకుంటేనే మీరు వాపస్ 100% సేఫ్గా ఇంటికి వస్తారు. సో ఆ విధంగా మనం వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తున్నాము. హెల్మెట్ ఇంపార్టెన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ప్రప్రథమంగా మహబూబాబాద్ జిల్లాలోనే పైలట్ ప్రాజెక్ట్గా కొన్ని గ్రామాలను ఎంపిక చేశారు. జిల్లా ఎస్పీ డైరెక్షన్లో ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్లకు అందరికీ కూడా ప్రత్యేకంగా వాళ్ళకు ఒక శిక్షణ ఇచ్చి ఈ విధంగా
పైలట్ ప్రాజెక్ట్గా గ్రామాల్లో 3 సూత్రాలు ఖచ్చితంగా సీసీ కెమెరా గ్రామం మొత్తం కూడా సీసీ కెమెరా సర్వలేషన్ సీసీ కెమెరా పర్యవేక్షణ ఉండాలి. సేమ్ టైంలో ప్రతి ఒక్కరు కూడా తూచ తప్పకుండా రైతులైనా సాధారణ ప్రజలైనా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. సేమ్ టైంలో గంజాయి రహిత గ్రామాలుగా తీర్చిదిద్దితేనే ప్రమాదాల నియంత్రణ, నేరాల నియంత్రణ ఖచ్చితంగా సాధ్యమవుతుందనేది పోలీసుల భావన. అందులో భాగంగానే గ్రామ పంచాయతీలకు ఇచ్చిన పిలుపు క్షేత్రస్థాయిలో సఫలీకృతమవుతుంది. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్, TV9 వరంగల్.